పెసిఫిక్ ఓషన్లో ఇప్పుడు ఒక డేంజరస్ చేంజ్ స్టార్ట్ అవుతోంది. అండ్ సైంటిస్ట్ ఆల్రెడీ ఒఫీషియల్ వార్నింగ్ ఇచ్చేశారు. నవంబర్ 2026 కల్లా 100% ప్రాబబిలిటీతో ఒక సూపర్ ఎల్నిన్యో ఫామ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇది నార్మల్ వెదర్ అప్డేట్ కాదు మామా. హిస్టరీలో చాలా రేర్గా జరిగే ఈవెంట్. ఇప్పటి వరకు మనం కేవలం 4 సూపర్ ఎల్నినోస్ మాత్రమే చూసాం. కానీ ఈసారి లాస్ట్ 150 ఇయర్స్లో స్ట్రాంగెస్ట్ వన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే పెసిఫిక్ ఓషన్ టెంపరేచర్స్ డేంజరస్ లెవెల్కి హీట్ అవుతున్నాయి. అది జరిగితే మన రెగ్యులర్ సీజన్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి. కొన్ని కంట్రీస్లో ఎక్స్ట్రీమ్ డ్రౌట్స్, ఇంకొన్ని ప్లేసెస్లో మాసివ్ ఫ్లోట్స్, పెసిఫిక్ స్టార్మ్స్ కూడా వైలెంట్గా మారిపోవచ్చు. ఇక్కడే మ్యాటర్ సీరియస్ అవుతుంది మామా. గ్లోబల్ టెంపరేచర్స్ ఇంకా పెరిగిపోయి ప్యారిస్ అగ్రిమెంట్ సెట్ చేసిన 1.5 డిగ్రీల సెల్సియస్ లిమిట్ని కూడా క్రాస్ చేసే డేంజర్ ఉంది అని సైంటిస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ టైం పెసిఫిక్ ఓషన్ ఇలా ర్యాపిడ్గా హీట్ అయింది 1877లో. అండ్ ఇప్పుడు అదే వార్నింగ్ సైన్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి. మేబీ సూపర్ ఎల్నిన్యోని విట్నెస్ చేసే ఫస్ట్ జనరేషన్ మనమే కావచ్చు మామా. క్వశ్చన్ ఏంటి అంటే మనం దీనికి రెడీగా ఉన్నామా?